సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే షెడ్ కి ఎంత ఖర్చు అయింది, అలాగే నేను ఏం మెడిసిన్ వాడుతుంటా, అలాగే లోపల కోళ్ళు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రతి ఒక్క A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ వీడియో. కంప్లీట్ అయితే చూసేయండి, లేదంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని మిస్ అవుతారు. అలాగే నేసం ఫార్మ్స్ లో ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పా, ప్రతి ఒక్కటి కూడా వినేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, వెల్కమ్ టు నేస్తం ఫార్మ్స్ ఫార్మ్ టూర్. ఈ రోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉన్న మన నేస్తం ఫార్మ్స్ టూర్ అయితే చూపించబోతున్నా. ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ ఫార్మ్ కి ఎంత కన్స్ట్రక్షన్ అయింది, అలాగే లోపల ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏ పిల్లలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఈ రోజు వీడియోలో అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేసి ఒక 3 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి చిన్నగా షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుందిగా షెడ్ వచ్చేసి మనకి 4 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే అయిందనమాట. షెడ్ సైజ్ వచ్చేసి 40-50 డైమెన్షన్స్ అయితే ఉంది. సో మనకి ఇది ఎందుకు కట్టుకున్నామంటే బేసికలీ ఇది నాటుకోళ్ల షెడ్ అయితే కాదు, ఇది ఆ మల్టీపర్పస్ అనమాట. మనము పొట్టేలు పిల్లలు కూడా వాడుకోవచ్చు, నాటుకోళ్ళకి వాడుకోవచ్చు, ఈవెన్ ఆవులు గేదెలు డైరీ ఫామ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇది. సో మనం నాటుకోళ్ళకి అయితే మనకి వేరే రకంగా షెడ్ అయితే వస్తుంది. సో ఇది సింపుల్ కాబట్టి, ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి, సో ఇలాగైతే మనం స్టార్ట్ చేసుకున్నాము. రండి టోటల్ హోమ్ టూర్ అయితే చూపిస్తాం మీకు. మన ఫార్మ్ టూర్ అయితే చూపిస్తాం మీకు. కంప్లీట్ లోపల ఎలా ఉన్నది, లోపల ఏ పిల్లలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఇంకా షెడ్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది, ఒక 10% వర్క్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోగానే మనకు మన రాకీ బాయ్ అయితే ఉంటాడు, లోపల పిల్లలు కూడా ఉన్నాయి. ఈ మూట అడ్డం అయితే ఉంది. సో మనం గేట్ తీసిన వెంటనే మనకి రాకీ 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 వచ్చేస్తాడు బయటికి. రాకీ సైడ్ రా రాకీ. సారీ రా లోపలికి వెళ్దాం రా. సో మన రాకీ గారికి నేనంటే చాలా లవ్ అన్నమాట. సో వీడే ఏరా ఇక్కడ లోపల ఉన్న కోళ్ళని ప్రొటెక్షన్ చేయాలి. ఓకేనా, యు ఆర్ ద వారియర్. ఓకే, లోపల అయితే చూసుకోవచ్చు మీరు. మన కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. సో షెడ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే మనము పిల్లల్ని అయితే దింపేసాం ఇక్కడైతే. సో ఫస్ట్ నేను డోర్ అనేది లోపలికి రా రాకీ లోపలికి రా లోపలికి. వెరీ గుడ్. సరే ఇప్పుడు మీరే చూసుకోవచ్చు. సో షెడ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఒక 2 days లో వర్క్ అయితే ఫినిష్ అయిపోతాయి. మన కోళ్ళు అయితే ఫుల్ యాక్టివ్ లో అయితే ఉన్నాయి. సో బేసికలీ షెడ్ లోకి ఎవరిని అలో చేయకూడదు, ఎందుకంటే పౌల్ట్రీలో మనం చాలా సేఫ్ గా ఉండాలి. సో ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, మన లోపల దాదాపు 500 chicks అయితే 45 days chicks రెడీగా ఉన్నాయి మన దగ్గర అయితే. ఇవన్నీ వచ్చేసి మన సొనాలి నాటుకోళ్ళు, ప్యూర్ సొనాలి నాటుకోళ్ళు. సో ఫీడ్ అయితే మన వాళ్ళు వేసేసారు, చూడొచ్చు ఎంటీ అయితే ఉంది. సో ఫీడ్ కూడా వేయాలి ఇప్పుడు నేను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో టార్పల్స్ ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, సో మన పిల్లలకి కొంచెం హీట్ ఇవ్వాలా అనేసి ఈ టార్పల్స్ అనేది షెడ్ లోపల కూడా 4 boundaries వేసేసి లోపల లైటింగ్స్ అయితే పెట్టాము. అప్పుడు అనేది మనకి కోళ్ళు కొంచెము టెంపరేచర్ తగ్గుతుంది, ఆ టెంపరేచర్ కొంచెం ఉంటుంది. అప్పుడు మన కోళ్ళు అనేది కొంచెం వేడిగా ఉంటుంది. సో మనము ఆ కోల్డ్ ను కంట్రోల్ చేయడానికి ఈ టార్పల్స్ అయితే కట్టుకున్నాం అనమాట. సో ఓవరాల్ షెడ్ అయితే ఇలా ఉంటది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు అనమాట, అన్న. సో అన్ననే మెయింటైన్ చేసుకుంటాడు ప్రతి ఒక్కటి. ఇక్కడ అన్న ఉంటాడు, మనకు ఇది బయట వేసుకుంటాం మళ్ళా. సో అలాగే కోళ్ళు అయితే ఎక్కడ పోతే అక్కడే ఉన్నాయి. ఇది టోటల్ పైన వచ్చేసి మనం ఇలా మెస్ వేసుకున్నాం అనమాట. మళ్ళీ ఐరన్ షీట్స్ మీకు తెలిసిందే, 40-50 డైమెన్షన్. సో కోళ్ళు అయితే అబ్బాబ్బా. సో వీటికి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 45 days అయితే ఉంది. సో 4 chicks. సో వీటిని మనము నెక్స్ట్ 3 months లో మనకి 3 to 4 months లో బ్యాచ్ అయితే రెడీ అయితే అప్ టు 1.5 kg వెయిట్ అయితే వస్తుంది. దాని తర్వాత మనం సెల్లింగ్ లోకి అయితే పెడతాం అనమాట. ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు మనకి చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. ఏంటి, ఒక 5,000 chicks, 1,000. మన దగ్గర అంత ప్రొడక్షన్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం, మన ట్రస్టెడ్ రైతులు, నేస్తం ఫార్మ్స్ అనేది ఒక్క ఫార్మే కాదు, మన దగ్గర 5 farms కనెక్షన్ లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే మన ట్రస్టెడ్ ఉంటారో, మంచిగా ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుని అదే ప్రైస్ కి మీకైతే ఇస్తున్నాం అనమాట. ఎందుకు, నేస్తం ఫార్మ్స్ అనేది మంచి హెల్తీ చిక్స్ అనేది మీకు ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5,000 chicks ఆర్డర్ అయితే నాకు ఉంది, నా దగ్గర అంత ప్రొడక్షన్ లేదు. నేనేం చేస్తాను, ఎవరైతే మన నమ్మకస్తుడు, నేను అతను చూసింటానో మంచిగా ఫార్మింగ్ చేస్తే మాత్రమే అతన్ని నేస్తం ఫార్మ్స్ లో అతను జాయిన్ చేయించుకుని అతని నుంచి 6 chicks అనేది మీకు ఇప్పిస్తా. ఎందుకంటే ఇక్కడ
నష్టపోయేది ఎవరు? ఏదైనా జరిగితే మీరే కదా. సో నేస్తం ఫార్మ్స్ అనేది మన ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఎవరైతే ట్రస్టెడ్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు చిక్స్ అయితే ఇస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం మన షెడ్ లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మన బ్యాచ్ అయితే రెడీ అవుతుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి సేలింగ్ పర్పస్ కూడా ఉంటుంది, అలాగే మనకి మీట్ పర్పస్ కూడా రెడీ చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో నేస్తం ఫార్మ్స్ యాప్ కూడా వస్తుంది. మీరు హెల్తీ మీట్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1 day చిక్స్, 1 month చిక్స్, ఎగ్స్, పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మన యాప్ లో అవైలబుల్ అయితే వస్తుంది. సో ఇది ఒక బేసిక్ ఐడియా అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి కోళ్ళకి ఫస్ట్ ఫీడ్ అయితే వేసేద్దాం, ఎందుకంటే మనకంటే ముందు ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? దాని తర్వాత చూసుకో. ఫీడ్ బ్యాగ్ అయితే వచ్చింది. ఒక ఫీడ్ బ్యాగ్ ఎక్కడ ఉంది? ఓ, ఒక కోడి పిల్ల బయటకు వచ్చేసింది. లోపలికి పోదా. రాఖీ గాడి దీన్నైనా పట్టుకుంటే అంతే, రాఖీ పడతాయి నీకు. దాన్ని వదిలే, సేట్రాన్ని వదిలేదాన్ని. ఇప్పుడు రాఖీ గాడి చాలా ఇబ్బందిగా ఉన్నాడు కోడి పిల్లలకి. వీడు అలా కాదు, చూస్తా. నువ్వు కోడి పిల్లని ఏం చేయకూడదురా, ఓకేనా? నువ్వు వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాటిని తినడం కాదు. సో నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం. నువ్వు రా, బయటికి వెళ్దాం. పద నువ్వు పద బయటికి. ఇది ఇక్కడ కట్టేస్తాను రా, నిన్ను నీటిలో కట్టేస్తాను. పద, ఇక్కడ ఉండు. ఇక్కడ నేను కట్టేస్తాను. ఇక్కడే ఉండవు 1/2 hour. కోళ్ళకి ఫీడ్ వేసిన తర్వాత నేను తీసుకుంటా. సో మన ఫీడ్ బ్యాగ్ ని లోపలైతే పెట్టేసుకున్నాం అనమాట. ఇది 50 kg బ్యాగ్. సో ఇక్కడ మన కోళ్ళకి ఏంటంటే ఇది 35 days బ్యాచ్ కాబట్టి మనం వచ్చేసి గ్రోవర్ అనే ఫీడ్ ఇవ్వాలి. సో ఫీడ్ లో చాలా రకాలు ఉంటాయి. మనకు అర్థమైంది ఏమంటే సైజ్ మ్యాటర్స్. అంత ఫీడ్ కూడా ఒకటే, లేయర్ ఫీడ్ అయినా ఏ ఫీడ్ అయినా కూడా సైజు, వాటి నోట్లోకి ఏదైతే వెళ్తుందో అదే సైజ్ మనం ఇవ్వాలి. అప్పుడైతేనే అవి తింటాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన వచ్చేసి ఫినిషర్ ఫీడ్ తెప్పించాడు. సో నేనేం చేయాలి ఇప్పుడు, దాన్ని సైడ్ కట్ చేసేసి, అంటే కొంచెం వాడిని గ్రైండ్ చేసినట్టు నేను చేలో దాన్ని కొట్టి మన కోళ్ళకి అయితే ఇవ్వాలి. బేసికలీ గ్రోవర్ అనే ఫీడ్ వస్తుంది వీటికి చిన్నగా. సో దాన్ని వాడుతుండాలి. ఇంకో సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఇది 1 month చిక్ కాబట్టి మనము రోజుకి 30 grams ఇవ్వాలి. అంటే 500 చిక్స్కి నేను రోజుకి 15 kgs వరకు దానా అనేది పోయాలి. ఫీడ్ నేను తగ్గించుకోవాలంటే కంప్లీట్లీ నేను ఈ ఫీడ్ మీద డిపెండ్ అవ్వను. ఎందుకంటే నేను వచ్చేసి వెజిటేబుల్స్ ఇస్తుంటా, నేను వచ్చేసి బయటకు కూడా వదులుతుంటా. బయట మన 2 acres ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ కూడా తిరుగుతుంటాయి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఫీడ్ కాస్ట్ దొరుకుతుంది. అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్స్ లోనే ఉంటాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి దాని సైజ్ చూసేస్తా. ఇంత పెద్ద ఫీడ్ ని తినగలవా? సో అన్న మిస్టేక్ అయితే చేశాడు. చూడండి, ఇంత పెద్ద ఫీడ్ మన చిన్న కోళ్ళు తినలేవుగా. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని గ్రైండ్ చేయాలి, ఏదైనా రాళ్ళతో కొట్టేద్దాం. సో సైజ్ ఎక్కువ ఉండడం వల్ల మన పిల్లలు తినలేవు అనమాట. స్టాల్ ఫీడ్, పిల్లెట్స్, ట్రీ ఫీడ్ చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని సైజ్ మళ్ళీ తగ్గించాలి. ఫీడ్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మన పిల్లలకు ఒకసారి ఇస్తే తింటాయేమో. చాలా అంటే చాలా పెద్ద సైజు ఉంది. ఫస్ట్ అయితే ఈ ఫీడ్ని నేను ట్రయల్ అయితే వేసా, తినగలవా లేదా అనేసి. సో అయితే మంచిగానే తింటున్నా, మీరైతే చూడొచ్చు. సో ఇంకోటి వచ్చేసి నేను ఏదైతే యాంటీబాడీస్, అంటే అది మెడిసిన్, ఎలాంటి స్టిరాయిడ్స్ కాదు, ఎలాంటి గ్రోత్ హార్మోన్స్ కాదు, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే కాదు. అవి వచ్చేసి ఓన్లీ, ఇక్కడ కోడిపిల్లకి ఏదో డల్ ఉంది లేదు, అవి వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మన మనుషులు ఎలాగైతే తీసుకుంటామో యాంటీబాడీస్ హెల్త్ ప్రకారము, అవి కూడా అలాగే అనమాట. సో మీకు ఒకటి చూపిస్తా. సో ఇది వచ్చేసి న్యూరోవైన్ టాబ్లెట్ అనమాట. ఇది ఎందుకంటే మనకి ఏదైనా కోడి పిల్ల వీక్గా ఉన్నప్పుడు, లోపల ఏదైనా ఇంటర్నల్ జ్వరం వచ్చినప్పుడు ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది. దీంతో పాటు ఈ లెక్సిన్ పౌడర్ అనేది కూడా కలుపుకుంటాం అనమాట. చూసుకోండి, ఇది ఆ రెండు కలిపేసి ఇచ్చేస్తాం 2 liters ఆఫ్ వాటర్లోకి ఒకటి. సో అలాగే ఇది టెట్రాసైక్లిన్ అనమాట. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు
ఆ టెట్రాసైక్లిన్ అనేది వాడుకుంటే మనము మంచిగా మన కోళ్ళకి అయితే మంచిగా ఉంటాయి. సో నాటు కోళ్ళలో ఎటువంటి స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్, ఇంజెక్షన్స్ వాడము. ఓన్లీ హెల్త్ పర్పస్ ఏదైతే మంచిగా ఉంటుందో దాన్ని మాత్రమే వాడతాం, ఎందుకంటే ఒక రైతు నష్టపోకూడదు కాబట్టి, అంతే. సో ఇంకోటి వచ్చేసి వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎంత క్లీన్ అండ్ నీట్ ఉంటుందో అంత మంచిగా మన కోళ్ళు అనేది ఉంటాయి. సో వాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఒక ప్లేన్ వాటర్ అయితే ఇస్తున్నా, ఒక బిందిలో మన డ్రింకర్స్లోకి అయితే సర్వ్ చేస్తా ఇప్పుడు. సో లోపలికి నేను ఎటువంటి స్లిప్పర్స్ కూడా వేసుకెళ్ళాను. సో ఫస్ట్ వచ్చేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు వాటర్ని అయితే పోర్ అయితే చేయాలి. ఓ స్నానం చేస్తున్నాయి అనమాట. ఓ ఓ ఓ స్లో స్లో స్లో. మనం అయితే ఫుల్ దాహంలో ఉన్నట్టున్నాయిగా. ఓప్ 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 స్లో స్లో స్లో. ఏ స్లో 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 స్లోగా తాగండి నేస్తం కోళ్ళు, స్లో స్లో స్లోగా తాగండి. సో ఇక్కడ కూడా ఒకసారి పోస్తా. సో నా వెంటే వస్తున్నాయి అనమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాయి, ఇదేదో వేస్తున్నాడు అనేసి. సో ఇప్పుడు చూడండి, పోస్తుంటే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు పరిగెత్తుకుంటూ రావాలమ్మా, రావాలి 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 రావాలి. సో ఇలా అన్నమాట, షెడ్లో మన పని మనం చేసుకుంటూ ఉండాలి. నాకు ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ అనమాట. హ్యాపీగా బేసికల్ అన్నవాళ్ళు ఉంటారు, నేను ఈరోజు వచ్చాను అంతే ఇక్కడికి. సో ఎక్కడున్నా మనకి ఇక్కడే ధ్యాస అనేది ఉంటుంది. ఫుల్ డ్రింకింగ్స్ అనమాట కోళ్ళు. ఇంకోటి ఏది గుర్తుపెట్టుకోవాలంటే, అన్ని కోళ్ళకి ఫీడ్ వాటర్ అందుతున్నాయా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక కోడి పిల్లకి ఆ నీళ్ళు అనేది దొరకకపోయినా కూడా మనకే సమస్య వస్తుంది. సో అన్నిటికీ ఇప్పుడు చూస్తున్నా నేను, ప్రతి ఒక్కటి తాగుతుందా లేదా తింటుందా ప్రతి ఒక్కటి చూస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ ఒక 10 అయింది టైం, ఆఫ్టర్నూన్ అయిన తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లేదా బయటకు వదిలేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో న్యాచురల్గా పెంచండి, అది నాటుకోడే అది, సోనాలి ప్యూర్ నాటుకోడి. ప్రతి ఒక్క చోట డామినేషన్ అనేది ఉంటుంది చూడండి. ఒక కోడి పిల్ల చిన్నగా ఉంది, అది దాన్ని తక్కి పడేస్తున్నాయి అసలు. సో ఇదన్నమాట ఎ డే ఇన్ ఫామ్. సో మీకు కంప్లీట్ ఫామ్ కూడా కనబడుతుంది. అలాగే నేను కోళ్ళ మధ్యలో కూర్చుని షూట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మన వీడియో కోసం వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. సో మీరు ఎవరైతే నాటుకోళ్ళ ఇండస్ట్రీలోకి వచ్చి మన నేస్తం ఫార్మ్స్ లో టైప్ అయిపోయి రాబోయే రోజుల్లో నేస్తం ఫార్మ్స్ అంటే ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీలో దుమ్ము దులిపోయబోతుంది. హెల్తీ ఆర్గానిక్ చిక్స్ మన ప్రజలకి అందించడమే నేస్తం ఫార్మ్స్ ప్రధాన లక్ష్యం అనమాట. హెల్తీ మీట్ కూడా ఇవ్వాలి, అదే మన మెయిన్ గోల్. ఈ గోల్లోకి మీరు కూడా రావాలంటే మన నేస్తం ఫార్మ్స్ లో చిక్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కదా, ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. సో స్టే ట్యూన్, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. స్టే ట్యూన్, బై బాయ్.